1 ఇయర్ పూర్తి చేసుకునింది. తర్వాత వచ్చి ఇప్పుడు సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో, అదేవిధంగా మన ఈ కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా మన టీం అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో దానికి మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాటితోటే నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అనే సంస్థ 2024 నవంబర్ 15వ తేదీన ఇది స్థాపించబడింది అఫీషియల్గా. దీనికి రిజిస్టర్డ్ అయింది. ఇది ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు, రిజిస్టర్డ్ ఎన్జిఓగా మనం స్థాపించాం. సో ఈరోజు అదేవిధంగా నాకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పిరేషన్గా పలమనేరులో నా ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే మన గౌరవనీయులైన డాక్టర్ మురుగన్ అన్నగారి గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే అన్న ఆఫీస్లో నేను కూర్చొని అన్నతో మాట్లాడుతున్నప్పుడు అన్న నాతో ఒక మాట అన్నాడు. అన్న, నాకు 1/2 kg రైస్ ఉంటే సరిపోతుంది, మా ఇంటికి ఒక రోజుకి ఎంత కావాలి? 1/2 kg రైస్, ఇంకా మిగిలిందంతా భగవంతుడు నాకు ఏదైతే ఇస్తున్నాడో 10 మందికి ఆకలి తీర్చడమే నా యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం అని చెప్పేసి అన్న చెప్పడం, అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. సో అన్నతో కలిసి నేను సర్వీస్ చేయాలి అని చెప్పేసి అన్నను కూడా మన ఆర్గనైజేషన్లో తీసుకోవడం జరిగింది. ఆ అన్నగారిని కూడా మనం తీసుకున్నాం. మన స్టేట్ జనరల్ సెక్రటరీగా అన్నగారు బాధ్యత వహిస్తున్నారు. సో ఇప్పుడు అన్నగారు కూడా రాబోతున్నారు. సో అన్నగారిని కూడా మనం పరిచయం చేస్తాం. సో ఇది యొక్క ఇంటర్నల్ మీటింగ్ అన్నమాట. ఈ ఇంటర్నల్ మీటింగ్లో ఏంటిది అంటే ఇంకా మనము సభ్యులను ఎలా మనము తీసుకోవాలి. సర్వీస్ మైండెడ్ ఎవరైతే ఉన్నారో మేము సర్వీస్ చేస్తాము, వారానికి ఒక సర్వీస్ చాలు. నేషనల్ వాళ్ళు, అదే సౌత్ జోన్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరు రండి. లేడీస్ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన సేవారత్న, ట్రిపుల్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్ మురుగన్ గారు మన ఇంటర్నల్ మీటింగ్కి హాజరయ్యారు. అన్న వచ్చి మన సంస్థలో స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నారు. మేము చేసేటువంటి సర్వీసెస్ అన్నకు నచ్చాయి. అన్న మనల్ని పిలిపించడం, అదేవిధంగా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి చాలా విధాలుగా అన్న నన్ను ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. అన్న, మీరు ఏ పనైనా చేయండి, మీ వెనక మేము ఖచ్చితంగా ఉంటాం, 10 మందికి ఆకలి తీర్చండి, దాని వెనుక మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి అన్నగారు కూడా నాకు ప్రోత్సహిస్తూ వచ్చేవారు. అదేవిధంగా నేను ముఖ్యంగా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇంతసేపు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చేయబోయే కార్యక్రమాలు ఏంటి అనేది చెప్తాము. ఇప్పుడు కదిరి ప్రాంతం నుండి వలస వచ్చినటువంటి ఒక గంగావతి కుమారుడు ఆదినారాయణ గంగావతి కుమారుడు 3 ఏళ్ల బాలుడు. 2 కాళ్ళు బాగా ఇలా వంకరున్నాయి. మీకు అది వీడియో మొత్తం ఇస్తాను, ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, వీడియో ఫొటోస్ 2 ఉన్నాయి. సో అది మీడియా సోదరులకు ఖచ్చితంగా నేను ఇస్తాను. ఆ అబ్బాయికి మా సంస్థ తరపున బర్డ్స్ హాస్పిటల్లో
పూర్తి స్వంత మా ఖర్చులతో మేము అబ్బాయికి సర్జరీ చేపించి అబ్బాయికి కాలు బాగా వచ్చేటట్టు చేయాలని చెప్పి డిసైడ్ అయినాం. రేపు సోమవారం మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆ విషయంగా మేము సోమవారం అనేది తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కృత్రిమ కాలు ఎవరైతే ఆపదలో యాక్సిడెంట్లలో కాలు పోగొట్టుకుంటారో చెయ్యి పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే మేము ఒక దాదాపు 2 కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రే సైకిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మా తరపున, మా సంస్థ తరపున. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అంటే మన హ్యూమన్ రైట్స్ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు హ్యూమన్ రైట్స్ తరఫున మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ హ్యూమన్ రైట్స్లో ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు కూడా పోస్టింగ్ వేయడం జరిగింది. మనకి చాలా సంతోషంగా ఉంది. కానీ మనకి పోస్టింగ్ ఇచ్చినాక మనం ఏ టోళ్ళు కానీ ఏడ కానీ మనం దీన్ని ఎత్తుకొని ఎవరిని బెదిరించింది కానీ మనం చూపించేసి సేవలు చేయడం అనేది ఏమీ లేదు. మనకి ఇచ్చినారు మనం మనస్తృప్తిగా మనం ఏదైనా కానీ మనస్తృప్తిగా మనం చేస్తున్నాము. ఇట్లే మనం మాదేశన్న గారు దాదాపు ఈ 2 ఏళ్ళుగా మనం పలమనేరులో ఈ బెంగళూరు టు తిరుపతి హైవే, ఇది బెంగళూరు టు తిరుపతి హైవే కాబట్టి చాలామంది 3-4 ఏళ్ళుగా మేము కూడా చూస్తానన్నప్పుడు భిక్షగాళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటారు పలమనేరులో. అంటే వాళ్ళు ఏ ఊరు ఏడ ఉండారు ఏమి ఎవరికి తెలియదు. వచ్చేస్తారు, వీళ్ళు హైవేలు దించేసి వెళ్ళిపోతారు, ఊరు లోపలికి వచ్చేస్తారు. అంటే రోజుకి ఒక మనిషి కొత్తగా ఉండేవాళ్ళు. అలాంటిది మనం మాదేశన్న గారు దీన్ని అన్నీ చూసి వీళ్ళకి ఏదో మనం చేయాలనేసి ముందు అడుగు వేసుకొని ఒక టీం, మన హ్యూమన్ రైట్స్ తరఫున ఒక టీం రెడీ చేసుకొని వాళ్ళ తరఫున వాళ్ళ ఈ భిక్షగాళ్ళకి కటింగ్ చేయించడము, బట్టలు బాగాలేదంటే వాళ్ళకి నీళ్లు పోసి మళ్ళీ కొత్త బట్టలు వేయడము, వాళ్ళు కొంతమందికి వాళ్ళు ఏ ఊరు ఏడని అడిగి కూడా ఎత్తుకొని వాళ్ళకి చేరడం కూడా జరిగింది. ఇప్పుడు దాదాపు చాలామందికి తెలుసు ఈ 2 ఏళ్ళుగా భిక్షగాళ్ళు అయితే దాదాపు ఎక్కువైతే ఏడ కనపడలేదు. ఎక్కువ వయసు అయిన వాళ్ళు ఇలాంటిది ఉంటుంది. మొన్నైతే చూసినారంటే యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆయమ్మ అనారోగ్యం కార్యం వల్ల బస్సు వచ్చి తెలియకుండా కూడా ఆయమ్మ దూరేసింది. ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన కంటి ముందర అది జరుగుతూ ఉంటే ఇది చూసుకోలేము. ఏమంటే మనిషి పుట్టడం వచ్చి చాలా పుణ్యం చేసిందల్లా. ఆ మనిషి పుట్టడం ఎంత కష్టమో పెరిగేది కూడా అంత కష్టమే. మనిషి పుట్టేది ఎంత కష్టపడతారో పెరిగేది కూడా దానికన్నా ఎక్కువ కష్టం. ఆ కష్టమే ఆ మనిషికి పెద్ద గెలుపు అనేది. తెలుసుకుంటే ప్రతి ఒక్కరు మంచిదికి చేసుకొని మంచి పేరు తీసుకొని కూడా వస్తారు. కానీ మనిషి సావడం అనేది 2 సెకండ్లు. ఆఫ్టర్ ఆల్ 2 సెకండ్లు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మనిషి ప్రాణం ఉండదు. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తానన్నప్పుడు మనకి దేవుడు మనిషి రూపం ఇచ్చినాడు. ఈ మనిషి రూపం ఇచ్చేటప్పుడు మన వల్ల అయిన సాయం మన దగ్గర లేదంటేనో ఎవరినో మనము సాయం చేయాలని ముందుకు పోతే ఎవరు ముందుకు వస్తారు. అలాంటి తరపున సాయం మనం ఇప్పుడు ఈరోజు అయితే చేసుకుని మాదేశన్ అయితే ఏడగాని ఆయన చాలామంది అయితే చెప్తా ఉంటారు ఆయన గురించి. కానీ ఆయన ఇంతవరకు మనకైతే ఏమి ఇది లేదు. అలాంటినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాదేశానికి చెప్పినాను, మీరు ఇంత కష్టపడతా ఉన్నారన్నా మీ వెనకాల నేను ఒక సపోర్ట్గా ఉంటాను. ఏమంటే ఈరోజు మాదేశన్న ఉన్నాడు, మాదేశన్న తరఫున హ్యూమన్ రైట్స్ టీంలు ఉండాలి. ఈరోజు ఈ టీంలన్నీ మనం పెట్టుకొనేసి ఈరోజు ఆయన ఉన్నాడు, ఆయన ముందడుగు వేసుకొని వెళ్ళిపోతాడు. రేపు మళ్ళా అదే భిక్షగాళ్ళకి కానీ అదే అనారోగ్యం ఇది లేని వాళ్ళకి కానీ కాళ్ళు లేని వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఇది జీవితాంతం ఉండిపోవాలి. ఆయన పడే కష్టానికి జీవితం ఆయన లేదంటే కూడా దీనికి సొల్యూషన్ ఒకటి ఉండాలి. అంటే దానికనేసి మీ ముందడుగు మేము కూడా ఉంటాము. ఏదో మా వల్ల అయిన సాయం మేము చేసి ఈరోజు ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఒక చెయ్యి కాళ్ళు లేని వాళ్ళు
ఇలాంటి దానికి ఉండేటప్పుడు మేము కూడా ఇది చేసి మన హ్యూమన్ రైట్స్ తరఫున మన పొలంనేరులనే ఏదన్నా ఒక జాగా ఒకటి చూసి కొనేసి ఆ జాగాలో మనము మన తరఫున వాళ్ళకి పెట్టి వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, చీకాలు లేని వాళ్ళు, అసలు లేచేదానికి అవకాశం లేని వాళ్ళు కూడా మొన్నైతే నాకు చెప్పినారు. ఆ అమ్మ మొత్తమే ఈ కుక్కనే పండ పెడతాము అలాంటి ఒక దీంట్లో పండ పెట్టేసి ఉన్నారు ఆ అమ్మకి. ఆ అమ్మ అసలు ఇప్పుడు 92 ఏళ్ళు 93 ఏళ్ళు అంటే ఆమెకు వయసు అయిపోతుంది. అయిపోయినప్పుడు వాళ్ళు పేరెంట్స్ ఉంటారు, ఉండేటప్పుడు బిడ్డలు ఉండేటప్పుడు బిడ్డలు పట్టించుకోలేదన్నమాట. నడలేదు, లేయలేని పరిస్థితులు అయితే బయట పెట్టేసినారు. ఆ అమ్మ మొత్తం ఆడే, తినడం ఆడే, పోయడం ఆడే, అన్నీ ఆడే. అలాంటి జాగాకి మనం మాదేశన్ వాళ్ళ టీం పోయేసి ఆడ చెయ్యి పెడితే చెయ్యి అట్లా లోపలికి పోతుందంట. అలాంటి జాగాలో ఆమెని పండబెట్టేసి ఆమెకి ఎవరు రెస్పాన్స్ లేదు. కానీ ఇలాంటి వాళ్ళని ఎంత మనం ఎత్తుకోవచ్చు. వాళ్ళు ఉండేది 10 రోజులు ఉంటారు, 1 నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు. వాళ్ళు ఉండే వరకు మనం వాళ్ళు మంచిగా చూసుకొనేసి ఉన్నామనుకోండి, నిజంగా వాళ్ళు ఇన్ని ఏళ్ళు ఆయమ్మ 98 ఏళ్ళు అన్నారు. ఆ 2 ఏళ్ళు ఏమంటే ఆ 100 ఏళ్ళ ఈ 2 సంవత్సరాలు ఆయమ్మ బతికే దాంట్లో సంతోషం ఇస్తుంది. ఆయమ్మ 98 సంవత్సరాలు కష్టపడింది. ఈ 2 ఏళ్ళు మన తరపున వస్తే ఈ 2 ఏళ్ళు ఆయమ్మ మంచిగా చూసుకున్నాం అనుకోండి, ఆయమ్మ ఆత్మ నిజంగానే శాంతిస్తుంది. అలాంటి దాన్ని మేము ముందుకు ఎత్తుకొని పోవాలనేసి మేము హ్యూమన్ రైట్స్ తరపున అంతా కూర్చొని పెట్టి మాట్లాడినాము. మనం చేసేది మంచి కార్యము, కానీ దీన్ని గుర్తింపుగా వచ్చే ఫ్యూచర్లా ఉండిపోవాలంటే ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఫ్యూచర్లో ఉండిపోవాలి. మన లేదంటే మన తరఫున ఇంకో ఎవరైనా కానీ ఉంటారు. మనకి పొలం నేల చాలా మంది వస్తారు, కానీ ఈ భిక్షగాలకి 3 పూట్ల అన్నం వాళ్ళు పోయి అడుగుతారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అసలు కొంతమంది పిస్టేజ్ ప్రాబ్లం వల్ల తల్లిదండ్రులని కూడా ఎత్తి బయట చేస్తారు, నడలేరు. వీళ్ళకి అన్నీ మనమే చూడాలని. కానీ ఇలాంటి వాళ్ళకి మా హ్యూమన్ రైట్స్ తరఫున ఏదో ఒక ఇదిలాగా రెడీ చేసి వాళ్ళకి అన్నీ మనం మంచిది చెడ్డది వాళ్ళకి చూసుకుంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి దీన్నే మనం మాదేశన్న గారు ఎత్తుకొని పోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఉండేది 2 నెలలు 3 నెలలు ఉంటారు. అలాంటి వాళ్ళు మనం చూసుకొని ఒక్కొక్క స్టెప్గా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ కన్నా కానీ, వాళ్ళకి భోజనాలన్నా కానీ, ఒక బట్టలన్నా కానీ వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. అలాంటి దాన్ని మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. ఇలాంటి దానికి మా హ్యూమన్ రైట్స్ తరఫున ఒక పెద్ద టీమ్గా రెడీ చేసుకొని గవర్నమెంట్ తరఫున దాన్ని రిజిస్టర్ కూడా చేసుకొని ఒక ట్రస్ట్ లాగా రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ స్టెప్ ఎత్తుకొని దీన్ని ముందుకు పాటించుకొని మనం పోతాము అనేసి మేమందరూ కలిసి మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి కూడా జనాల మధ్యలో చెప్పింది నిజం. వాళ్ళు ఆ రోజు మాట్లాడినారు, ఇది నిజం అనేసి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అట్లే మనం ఈరోజు హ్యూమన్ రైట్స్ అంటే ఒక పేరు ఉండాలి మనకి. హ్యూమన్ రైట్స్ అంటే వాళ్ళు ఎదిరిస్తారు అనే ఒక పేరు ఉంటుంది. దేనికైనా తెగిస్తారు, దేనికైనా ఎదిరిస్తారు అనేసి. కానీ వాళ్ళకి మంచి మనసు ఉండేది కూడా జనాలకి తెలియాల. కానీ చాలామంది హ్యూమన్ రైట్స్ అంటే ఈరోజు నేను ఈ మీటింగ్ వస్తానన్నప్పుడు నలుగురు చెప్పినారు, హ్యూమన్ రైట్స్లు ఎందుకు ఉండవు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, దానికి వద్దు అన్నారు. మేము ఏ రోజు హ్యూమన్ రైట్స్ పెట్టుకొని రౌడిజం పోలేదు, దందాలు చేయలేదు. ఏ టోల్ గేట్ కానీ మేము హ్యూమన్ రైట్స్ నా కారు పాస్ చేయండి అనేసి మేమైతే ఏ రోజు ఆడ కానీ గలాటాలు అంతా పెట్టుకోలేదు. మాకు హ్యూమన్ రైట్స్ అనే ఒక ఇది ఇచ్చినారు, కానీ దాన్ని మనస్తృప్తిగా మంచిదికే పోరాడతాం. ఈరోజు నాకు ట్రిపుల్ డాక్టరేట్ వచ్చింది, సేవారత్న వచ్చింది. ఇవన్నీ మనం చేసే సేవలు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం సేవలు చేస్తాం మనకి ఏం వస్తుంది అనేసి. ఇది చిన్న ఉదాహరణ ఏమంటే మన మాదేశన్న గారిని ఎత్తుకుంటాము. ఎవరో ఫోన్ చేసినారంట, ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ఇస్తాము తీసుకోండి అని అడిగినప్పుడు సరే తీసుకుంటామన్నారంట. మళ్ళీ ఖర్చు అవుతుంది అన్నారంట. ఖర్చు అవుతుంది అన్నప్పుడు మాదేశన్న ఏం చెప్పినాడంటే, అన్నా ఖర్చు డబ్బులు పెట్టే సోమత, ఆ డబ్బులు పెట్టి వచ్చే డాక్టరేట్ నాకు వద్దునా, నేను చేసే సేవలు చూసి నేను చేసే మంచి కార్యం చూసి నాకు డాక్టరేట్ వచ్చే మారైతే నేను తీసుకుంటాను అనేసి మాదేశన్న చెప్పినాడంట. ఎందుకు తెలుసు అంటే నేను మంచి కార్యం చేసుకొని పోతా ఉండ, ఎవరు సొమ్ము తినలేదు, ఎవరు ఏమి మనం ఎవరి దగ్గర గలాటాలకు పోము, ఎవరు ఆశలు మనం ఆక్రమించలే, మనం మంచి కార్యం తీసుకొని పోతా ఉన్నాను. కాబట్టి మనం సమాజంలో ఈరోజు మనం మంచి కార్యం చేస్తామంటే గంటావర గంగమ్మ గుడి వల్ల నేను ఎదిగినాను. ఈరోజు ఆ గంగమ్మ తల్లికి ఇప్పుడు 10 మూట్ల బియ్యం వచ్చింది.
మాకు సంతోషంగా ఉండాలి. ఇక్కడ 10 మూటల భీము, ఈ 10 మూటల భీము యాడ్ నుంచి వచ్చిందంటే గంగాధర్ నెల్లూరు నుంచి వచ్చింది. పొలంనేరు యాడుంది, గంటావూరు యాడుంది, గంగాధర్ నెల్లూరు యాడుంది. కానీ గంటావూరు అంటే పొలంనేరుకి మాత్రమే తెలుసు. ఆ గంగమ్మ తల్లి వల్ల, మన మీడియా సోదరు వల్ల పొలంనేరులో గంటావూరు ఉంది. గంటావూరు లోపల గంగమ్మ గుడి ఉంది. గంగమ్మ గుడికి ఒక చైర్మన్ ఉన్నాడు. వాడు మంచి కార్యం చేసుకొని పోతా ఉన్నాడు. మనము ఒక చెయ్యి పెడతాము, మనము ఒక అడుగు పెడతాము, మన వల్ల అయిన సాయం మనం చేస్తాము, బీదా సాదాకి సాయం చేస్తా ఉన్నాడు అనేసి ఈరోజు 10 మూటలు. అంటే నేను ఈ గంగమ్మ గుడి తీసుకునే 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళ నాకు దొరికిన కాడికి నేను సంపాదించే దాంట్లో నేను సాయం చేసుకొని పోతా అంటే కూడా అన్నదానం చేసే దాంట్లో ముందడుగులు ఉంటాను. నేను ఏడన్నా కానీ అన్నదానమే ఇచ్చేస్తాను. ఏమంటే మనం చేసే దీంట్లో అన్నదానం మించిన కార్యక్రమం ఏది లేదు. అలాంటి దానికి ఈరోజు నాకు 180 మూటలు దాతలుగా ఇచ్చినారు. ఈ 2 ఏళ్ళ 180 మూటలు, 10 డబ్బా నూనె ఇచ్చినారు, 2 మూట చక్కెర ఇచ్చినారు, కూరగాయలు ఇచ్చినారు, దాతలు ముందుకు వచ్చి ఇచ్చినారు. మేము వాళ్ళకి చెప్తాము, సార్ మీడియా ముందర రండి, మిమ్మల్ని చూసుకొని 4 వస్తారు అంటే, సార్ మీకు చేసిన సేవల కన్నా మేము మంచిది కాదు, మీరు చెయ్యండి, మీరు చెప్పండి. కానీ ఇలాంటి విషయంలో నేను వాళ్ళకి చెప్పలేదంటే కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు దాతలు వచ్చి ముందుకు వచ్చి మనం సాయం చేసినామనేసి చెప్పలేదంటే కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి మా గంగపండ కూడా 20 మూటలు బియ్యం తెచ్చిచ్చినారు. 20 మూటలు బియ్యం తెచ్చిచ్చి, ప్లేట్లు ఇచ్చి, వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చినారు. రండి అంటే వాళ్ళు ముందుకు రాలేదు. మన పొలంనేరు నుంచి కూడా 4 చిల్లర అంగడి వాళ్ళు కూడా వచ్చి తీసుకొచ్చి ఇచ్చినారు. ఒక నమ్మకం మంచిది. మనం ఈరోజు 5 మూటల బియ్యం ఇస్తామంటే వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేదంటే నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే మురుగన్ని ఎవరు సొత్తు తినడు, 10 మందికి అన్నం పెడతాడనే ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని నేను జనాల మధ్యలో నేను తెచ్చినాను. ఖచ్చితంగా ఇది నా ప్రాణం ఉండే వరకు అది ఎంత మంచిదిగా చేసుకొని పోవాలంటే ఖచ్చితంగా పోతాము. ముందే చెప్పినాను, నాకు ఒక రోజుకి 1 కేజీ బియ్యం ఉంటే మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సరిపోతుంది. నాకు ఒక రోజుకి 5 కేజీ బియ్యంలు వద్దు. రేపు మళ్ళీ 1 కేజీ బియ్యం నేను సంపాదించుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు చెయ్యి కాలు బాగా ఇచ్చినాడు. అందువల్ల ఈరోజు 1 కేజీ బియ్యమే చాలు. నేను 5 కేజీల బియ్యం సంపాదిస్తున్నాను. అలాంటప్పుడు 4 కేజీల బియ్యం జనాల్లో పెడితే ఏమి ఇబ్బంది లేదు. మాదేశన్న గారికి నేనైతే మాటిస్తున్నాను, 100% వాళ్ళ టీంకి నేను సపోర్ట్ ఇచ్చుకొని ఒక గుర్తింపు, వీధా సాదా చెయ్యి కాలు లేని వాళ్ళకి, భిక్షగాలకి, వీళ్ళకందరికీ ఒక గుర్తింపుగా మేము మాదేశన్న తరఫున ఒక గుర్తింపుగా మా హ్యూమన్ రైట్స్ తరఫున కూడా మేము నిలబడతామనేసి కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. ప్రతి ఒక్కరు హ్యూమన్ రైట్స్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు మీ వల్ల అయిన సాయం ఖచ్చితంగా మీరు కూడా చేయండి అని ఆడాడ చేసుకొని పోతాను. నేనప్పుడు చెప్పినానన్నా దీని గుర్తింపు కావాలా, ఈ గుర్తింపుకి ప్రతి ఒక్క నెల మీటింగ్ పెట్టండి, మన హ్యూమన్ రైట్స్ తరఫున పిలియండి, మీటింగ్ పెట్టండి. సేవారత్న అంటే దానికి కారణం కూడా నేను చెప్తాను. ఏమైంది ఆయన ఆ రోజు ఆయన సీఎం మనం మెచ్చుకునే దానికి సేవ అంటే మనం ఏం చేసినాం, సేవ ఏం చేసినాం, ఏమి చేయకుండా డాక్టరేట్ తీసుకునేది ఉండాలి. సేవ అంటే నువ్వు ఏం సేవలు చేసినావు జనాలకి తెలియాలి కదా. నేను ఈరోజు నాకు పబ్లిక్లో ఒక సేవారత్న అన్న ఒక పేరు ఉంది, డాక్టర్ అనేసి ఒక పేరు ఉండేటప్పుడు డాక్టరేట్ అనేది సేవారత్న. నేను చేసే సేవలు జనాలకు తెలుస్తుంది, తెలిస్తేనే కదా సేవారత్న ఇచ్చేది. ఊరికి ఎత్తుకొచ్చి అంత పెద్ద కంపెనీ, నాసియా కంపెనీ ఎత్తుకొచ్చి నీకు సేవారత్న ఇచ్చేసినప్పుడు కంపెనీని వెరిఫై చేస్తారు, ఎందుకు ఇచ్చినారు, వాడు ఏం చేసినాడు సమాజంలో, మాకు తెలిసి ఏం చేయలేదనేసి. అలాంటిది ఈరోజు మన మీడియా సోదరు తరఫున నేను చేసిండే మంచి కార్యాలంతా బయట పోయేసి దాన్ని వాళ్ళ యూట్యూబ్ నుంచి వాళ్ళు ఎత్తుకొని దాన్ని మనకి ఫోన్ చేయడము, మనం ఏడన్నారు కనుక్కోవడము, ఆ సేవలు మీరు సేవలు చేసిండారనేసి సేవారత్న ఇచ్చినారు. సేవారత్న ఎట్లా వస్తుంది, సేవలు చేస్తేనే సేవారత్న వస్తుంది. ఏం చేసినావు సమాజం అడుగుతారు, ఎందుకు మీ ఫ్రెండే అడుగుతాడు, నువ్వు ఏం సేవలు చేసినావు బా, నీకు ఎందుకు ఇచ్చినారు వాళ్ళు సేవారత్న, ఇదంటే కంపెనీ మంచి కంపెనీ కదా, పనికిరాని కంపెనీ కదా అని. ఇది నిజం. అలాంటిది ఆ రోజు ఆయన సీఎం నాకైతే తెలీదు ఈ సేవారత్న అనేది, దీనికి ఇంత వాల్యూ ఉండేదని కూడా నాకు తెలీదు. కానీ అలాంటి అవార్డు నాకు ఇచ్చినప్పుడు ఆయన చెప్పి మెచ్చుకున్నప్పుడు నాకు ఆనందమైంది, నేను ఇంత మంచి పని చేసినానా అనేసి. అలాంటిది పోయిన సంవత్సరం అయితే నాకు వచ్చిండే ఆ సేవా రంగం కారణం కూడా చెప్తాను. పోయిన సంవత్సరం ఓంశక్తి గుడికి 1980 మందినే నేను ఓంశక్తి గుడికి ఫ్రీగా పంపించినాను. పంపించిన వల్ల వాళ్ళకి 5 రోజులు టూరు పెట్టి 3 పూట్ల వండి కూడా వేసినా నేను. అలాంటి దాన్ని
జనాలు మన యూట్యూబర్లు మన ప్రింట్ మీడియా వాళ్ళు జనాల మధ్యలో ఎత్తుకొని పోయి దీన్ని పోయేసి బయట నాకు ఫోన్ చేసి ఏం చెప్పడం అంటే ఒక ఓం శక్తి గుడికి ఒక బస్సునే పిలుచుకొని పోతా ఉన్నాము, 10 మంది పోతే ఎవరు ఏడపోతారో ఎవరు ఏడ వస్తారో తెలీదు స్వామి. అలాంటిదే నువ్వు 1000 మంది పైన పిలుచుకొని పోయి వాళ్ళకి 3 పూటలు నువ్వు భోజనాలు పెట్టి పిల్ల పాపలను భద్రంగా ఎత్తుకొచ్చి భద్రంగా నువ్వు చేర్చిండావంటే దీనికి మేము సేవారత్న మీకు ఇస్తా ఉన్నాము అని చెప్పి ఇచ్చినారు నాకు. అది దీనికి మించిన సేవలు ఏది చేసేదానికి కూడా కాదు. ఆ 1000 మంది నేను 3 పూట్ల అన్నం పెట్టి భద్రంగా పిలుచుకొచ్చి నువ్వు వదిలినావంటే పెద్ద విషయం కాదు. ఏమంటే గుడి గోపురాలకు పోయే వాళ్ళు ఉంటారు, అట్లా వెళ్ళిపోతారు ఇట్లా వెళ్ళిపోతారు, చాలా ఇబ్బందులు, చాలా న్యూస్లు కూడా వస్తాను. వాళ్ళు దారిపోయినారు వీళ్ళు దారిపోయినారు, వాళ్ళు మైక్ పెట్టుకొని ఎత్తుకోవడం ఇదంతా ఉంది. మీరు చేసిన ఈ మంచి కోసమే మీకు సేవారత్నం మేము ఇస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమం మంచిగా మన వల్ల అవుతుంది కాదనేది ఏది కాదు, అవుతుంది అనేసి ముందడుగు వేసుకొని పోతే ఖచ్చితంగా అవుతుంది. ఇద్దరు కలిసి అంతా ఒక టీముగా ముందడుగు వేసుకొని మనం ఇంకా దీన్ని వేరే లెవెల్కి ఎత్తుకొని పోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.